హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. నేను మీ హిమ. ఈరోజు వీడియోలో నాటుకోడి కూర కర్రీ అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నాటుకోడి కూర వండాలంటే కోడి కావాలి కదండి. ముందుగా మనము కోడిని తీసుకొచ్చుకొని చక్కగా పైన ఉన్న అదంతా తీసేసుకొని ఇలాగా తాటాకులు ఉంటే దాంతో కాల్చుకోవాలి, లేదంటే మామూలుగా ఇలా చేసేసుకోవచ్చు. అదేదో సినిమాలో చూపిస్తారు కదా కోడి కూర తయారీ విధానం అని, మళ్ళీ ఛానల్ మార్చేస్తుంటారు రేడియోలో. అది ఏదో సినిమా అండి, రాజేంద్ర ప్రసాద్ది. అలాగే కాళ్ళు అటు ఇటు కదిపి అని చెప్తా ఉంటారు. ఎక్సర్సైజ్ కోడికూర రెండు మిక్సింగ్ గా వస్తుంది. అది ఏ సినిమానో కామెంట్ చేయండి. ఎనివే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనము ఇప్పుడు గరిటతో చూపించాను కదండి, గరిటతో 2 గరిటలు ఆయిల్ వేసుకుని జీలకర్ర కరివేపాకు వేసేసుకోవాలి. మనము ఈ నాటుకోడిని చక్కగా క్లీన్ కట్ చేసుకున్న చికెన్ అండి ఇది. ఈ చికెన్ కూడా నేనే కట్ చేసుకున్నాను, కానీ వీడియో నాకు ఒక్కదానికి తీయడానికి వీలు కాక తీయలేదు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఒక 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా గుజ్జు కావాలంటే కంపల్సరీ నేను బాగా దగ్గరికి వండేస్తానండి కర్రీ. అట్లయితేనే మనకి నాటుకోడి కర్రీ బాగా నీళ్ళుగా ఉంటే అసలు అది టేస్టే రాదు. వేరే ఏ కర్రీ అయినా సరే ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మనకి గుజ్జు అనేది బాగా వస్తుంది. నేను దగ్గర ఒక 8 ఉల్లిపాయల వరకు వేసుకున్నాను. అవి మీడియం సైజువి. పెద్ద ఒక 50 గ్రాముల పైనే ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుని, వెల్లుల్లిపాయ వేసేసుకుని ఒకటి పెద్ద ముక్క అల్లం వేసుకుని మిక్సీ జార్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 1/2 స్పూన్ వరకు ఆర్గానిక్ పసుపు. ఇది కూడా నేను ఆర్గానిక్ పసుపు కొమ్ములు తెప్పించుకొని చేసుకున్న పసుపు అనమాట వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసేసుకున్నాం కదా మనము చికెన్, చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఆ చికెన్ని దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మంచి అరోమా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ నూనె, ఆ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా ముక్కకి దగ్గరగా కలిసే వరకు చక్కగా కలిపేసుకోవాలి ఒకసారి. ఆ పసుపు కూడా మనకి ముక్కలకు కూడా పట్టేస్తుంది అనమాట, పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. ఇప్పుడు రుచికి సరిపడినంత రాళ్ల ఉప్పు అయితే వేసుకున్నాను నేను. రాళ్ల ఉప్పు టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. వేసేసుకొని ఒక 2 చిన్న స్పూన్లు అయితే ఒక 2 స్పూన్లన్నర అయితే పడుతుంది అనుకుంటున్నాను. గుప్పుడుతో అయితే చూసారు కదా అలా వేసుకున్నాను అనమాట. ఇలా వేసేసుకొని ఆ ఉప్పు ముక్కకు పట్టే వరకు ఒక్కసారి పైకి కిందికి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకొని మనము చక్కగా మగ్గనిచ్చామంటే ఇదిగోండి ఈ విధంగా మంచిగా వాటర్ వచ్చేసి బాగా మగ్గుతుంది. ఆ వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్, ఉప్పు వేసుకున్నాం కదా అదంతా కూడా చక్కగా ముక్కకి పీల్చుకుంటుంది అనమాట. ఈ లోపు ముక్క కూడా బాగా చక్కగా మంచిగా మగ్గితే, నూనెలో మగ్గితే మనకి టేస్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక 5 స్పూన్ల వరకు నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను. మంచి రెడ్ చిల్లీ కారం. ఇది కూడా మన ఇంట్లోనే మనమే పట్టించుకున్నది అనమాట, సొంతంగా బయట తీసుకొచ్చి కొనుక్కున్నది అయితే అస్సలు కాదు. ఇలా వేసేసుకొని మనకి నాన్ వెజ్ కూర కానీ ఏదైనా సరే, చేపల కూర కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఏ కూర అయినా సరే స్పైసీ ఉంటేనే బాగుంటుంది. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతూనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కారం అంతా ముక్కకు పట్టే వరకు ఒకసారి కలిపేసుకోవాలి. కారము మనము ఇంట్లో పట్టించుకున్న మసాలా కారం అయితే మనకి ఏ కూర అయినా సరే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత కారం వేసాక ఇలా మగ్గ పెట్టేసుకున్న తర్వాత ఒక స్పూనున్నర వరకు గరం మసాలా అనమాట, ధనియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, సాజీర అవన్నీ వేసుకొని నేను మిక్సీ జార్లో వేసుకొని అట్టు పెట్టుకుంటానండి ఈ పొడిని. అప్పుడు ఏ కూర వండుకున్నా కానీ మనకి ఈజీగా చక్కగా మసాలా అనేది అప్పటికప్పుడు రెడీ చేయాల్సిన అవసరం లేకుండా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ముక్క మునిగే వరకు 2 పెద్ద గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కంపల్సరీ ముక్క అనేది మునగాలి, అప్పుడే మనకి ముక్కకి ఉడుకుతుంది అనమాట. సరిపోతుంది వాటర్ కూడా. నేను ఎప్పుడు వండుకున్నా సరే ఎంత కర్రీ ఉంటే అంత ముక్కలు మునిగే వరకు నీరైతే యాడ్ చేసుకుంటాను నాటుకూరకి కంపల్సరీ. మటన్కైనా సరే అలా వేసుకుంటే మనకి
ముక్క అనేది చక్కగా మంచిగా సరిపడా ఉడుకుతుంది. బాగా ఎక్కువ ఉడికిపోయినా మళ్ళీ బాగుండదు, అలానే ఉడకపోయినా బాగుండదు. ఇవి కోడి ఎగ్స్ అండి లోపల ఉన్నవి. ఒక పెంకు పట్టిన ఎగ్ కూడా ఉంది, అది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలాగా మూత పెట్టేసుకొని మనం అన్నీ వేస్తాం కదా, కొత్తిమీర మసాలా కూడా వేసేసుకున్నాముగా. ఒక 5-6 విజిల్స్, మీ కుక్కర్ని బట్టి వీరిని బట్టి ఎట్లా ఉడుకుతుందో మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి విజిల్స్ అనేది రానివ్వాలి. ఇదిగోండి చక్కగా ఆయిల్ తేలిపోయి కర్రీ అనేది నీట్గా చక్కగా సరిపడా అడుగు అంటకుండా చక్కగా రెడీ అయిపోయింది. ముక్క కూడా సరిపడా చక్కగా ఉడికింది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర చిమ్మేసుకొని మళ్ళీ మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర డెకరేషన్గా కూడా ఉంటుంది. ఇలా కొత్తిమీర చిమ్మేసుకుని సర్వ్ చేసుకోవడం అండి. వేడివేడిగా నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రాగి సంగట్లోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ అయితే నాకు ఇవ్వండి. కంపల్సరీ నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇదిగోండి సర్వ్ చేసుకుందాము. ఒక చక్క లెగ్ పీస్ వేసుకొని రైస్ పెట్టుకొని వేడివేడి అన్నంలో అలాగా ఒక ముక్క తీసుకొని తింటే ఉంది అసలు నోట్లో బ్లాస్టే, అంత టేస్ట్గా అయితే ఉంది. అసలు కూర సూపర్గా కుదిరిందండి. కలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుందేమో, అంత టేస్ట్గా ఉంది. ఎప్పుడైనా సరే ఎప్పుడు చికెనే కాకుండా చక్కగా ఇలా నాటుకోడి తెప్పించుకొని వండుకు తినండి. హెల్త్కి హెల్త్ మంచిది, టేస్ట్కి టేస్ట్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.